హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్‌లో ఇంతకుముందుకైతే సిపి గేట్ గురించి పార్ట్ 1 వెబ్‌సైట్ ఇంట్రడక్షన్ అయితే పార్ట్ 1 అయితే మనం పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి తదుపరి వీడియో ఇది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నాం అంటే లిస్ట్ ఆఫ్ ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట సిపి గేట్. సో దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూసుకోండి. అండ్ అలాగే మనకి ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్టెస్ అండ్ వాటి సిలబస్ మనం ఇందులో సిపిగేట్‌లో ఏమేమి ఎగ్జామ్స్ పెడతారో, వాటి సబ్జెక్టులు ఏంటి అండ్ వాటి సిలబస్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూస్తాం. సో ఇదంతా మీరేం చేయాలంటే ఫస్ట్ అప్లై చేయొద్దు. అప్లై చేయక ముందే ఈ వీడియోలన్నీ చూడాలన్నమాట. ఎందుకంటే అప్లై చేసిన తర్వాత నువ్వు మళ్ళా వేరే సబ్జెక్ట్ అప్లై చేయాలంటే అదనంగా ఇంకొక 450 అట్లా అదనంగా ఇంకొక 450 అట్లా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో తొందరపడి అప్లై చేయకండి. ఒక 2, 3 రోజులు ఆగి అప్లై చేయండి. సో ఈ రోజు తోటైతే డేట్ ఏమి అయిపోదు కదా! సో దీనికి ఇంకా అప్లికేషన్ డేట్ అయితే లాస్ట్ డేట్ అయితే చాలా రోజులుంది. తొందరపడి అప్పుడే అప్లై చేయకండి. సో ఎందుకంటే మీరు కొందరు అనుకుంటారు జస్ట్ నాకు ఓయూలో సీటే కావాలి అనుకునే వాళ్ళకి ఏం చేస్తారంటే తెలవక ఏ సబ్జెక్ట్ పడితే ఆ సబ్జెక్ట్ అప్లై చేస్తారు. అట్లా కాదు. కొన్ని పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ అప్లై చేస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తది. అండ్ ఈజీగా కాంపిటేటివ్‌కి ప్రిపేర్ కావచ్చు, చదువుకోవచ్చు. సో ఆ విధంగా అనమాట. సో ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఈ సబ్జెక్టులనేది వాళ్ళు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. సో అవేంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది చూసుకోవచ్చు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అనమాట. ఆర్ట్స్‌కి సంబంధించిన ఇవన్నీ. సో వీటిలో ఏమంటంటే మనకి ఈజీగా సీట్ రావడానికి ఇక్కడ ఏముందంటే ఇక్కడ మన సంస్కృట్ ఉంది కదా! డిగ్రీలో సంస్కృట్ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా తక్కువ మంది అప్లై చేస్తుంటారనమాట. తెలుగుకొచ్చేసి కాంపిటీషన్ ఎక్కువుంటది. అండ్ ఇస్లామిక్ స్టడీస్ కూడా బావుంటుందని చెప్పుకోవచ్చు. ఈజీగా సీట్ వస్తుంది. అండ్ వీటికి సంబంధించిన బుక్స్ ఎట్లా చదవాలి, ఏం కథ అని కూడా మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్‌లో ఇంతకుముందు చెప్పడం జరిగింది. వీడియోస్ చేశాను చూడండి. అంటే ఇక్కడ ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పాననమాట. సో ఏ సెమ్ సబ్జెక్ట్ చదవాలి, ఎట్లా చదవాలి, ఏ విధంగా చదివితే కూడా సీట్ వస్తదని చెప్పాను. అండ్ లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, థియేటర్ ఆర్ట్స్ ఇక్కడొచ్చేసి ఈ 4 సబ్జెక్టులు ప్లస్ ఈ సాంస్క్రిట్ ఈజీగా వస్తది. తెలుగు అనేది కొంచెం కాంపిటీషన్ హై ఉంటది. అండ్ ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం ఉన్నోళ్ళు సో దోస్ హూ ఆర్ స్కిల్డ్ పర్సన్స్ అప్లై ఫర్ ద ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్ స్కిల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. హిందీ వచ్చిన వాళ్ళు చేసుకోండి. అండ్ ఇక్కడ పోతే మనకి ఎకనామిక్స్ ఇవన్నీ కొంచెం కోర్ సబ్జెక్ట్స్ అనమాట. ఎకనామిక్స్ గాని, హిస్టరీ గాని, జర్నలిజం గాని, జర్నలిజం మీద ప్యాషన్ ఉన్నోళ్ళు ఇది చేసుకోండి. అండ్ వీటి సిలబస్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. అండ్ టాప్‌లో వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో మీరు సీట్ కొడితే వన్స్ ఏమైద్దంటే మీకు ఇక్కడ 24/7 హాస్టలు, వైఫై, 3, 4 గ్రౌండ్‌లు 4 గ్రౌండ్‌లు ఉంటాయన్నమాట. మీకు ఒక రన్నింగ్ అథ్లెట్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. 2 పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. సో ఒక ఏమంటారు థియేటర్ ఆర్ట్స్ ఉంటుంది. చాలా బావుంటుంది. ఓపెన్ థియేటర్ ఉంటుంది. ల్యాండ్‌స్కేప్ ఉంటుంది. లైబ్రరీ అయితే అల్టిమేట్ అన్నమాట. అసలు మీరు లైఫ్‌లో చూసుండరు. అంత పెద్ద లైబ్రరీ ఉంటదిక్కడ. దాన్ని ఎట్లా యూజ్ చేస్తారంటే పోరగాళ్ళు నెక్స్ట్ లెవెల్ యూజ్ చేస్తారన్నమాట. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ప్లస్ అలాగే ఇక్కడ పొలిటికల్ సైన్స్ వీటికి ఏ బుక్స్ చదవాలని కూడా మన వీడియోలో చెప్పాను. చూడండి. ఇక్కడ మీకు ఇంకా ఈజీగా సీట్ రావాలంటే మీకొచ్చేసి ఈ ఈ ఈ పైనున్న సబ్జెక్ట్‌లో అయితే అప్లై చేస్తే మీకు ఈజీగా సీట్ వస్తదనమాట. సో వీటికి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఒక దాదాపు 20 డేస్ అట్లా మీరు కన్సిస్టెంట్‌గా 20 డేస్ ఫోన్ పక్కన పడేసి అప్లై చేసిన తర్వాత ఫస్ట్ 20 డేస్ పక్కన పడేసి మీరు గట్టిగా చదివితే ఈజీగా సీట్ వస్తది. అండ్ ఎట్లా చదవాలని కూడా మన వీడియోలో చెప్పాను. అండ్ చూసుకోవచ్చు. ఏ విధంగా రివర్స్ ఇంజినీరింగ్ పద్ధతిలో క్వెషన్ పేపర్స్‌ను సాల్వ్ చేయాలి. అండ్ మీరు టాప్ 50లో వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ మీరు ఈ సైన్స్ సబ్జెక్ట్‌లలో అయితే మీకు మార్క్ టెస్ట్ రాసినప్పుడు లేదా మార్క్ టెస్ట్ లేదా ప్రీవియస్ పేపర్స్ రాసినప్పుడు 60+ అయితే స్కోర్ రావాలి. 60+ స్కోర్ వస్తేనే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తది. ఎంఎస్ సబ్జెక్ట్‌లలో మీకు మినిమమ్ 70 మార్క్స్ అయితే రావాలి. ఓకేనా? అండ్ అలాగే మనకి ఇక్కడ పోతే ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులు సో ఇవి పెద్దగా ఎవరు పట్టించుకోరు. అండ్ చేస్తే కూడా బానే ఉంటది గానీ టైమ్ కిల్లింగ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ కెమిస్ట్రీ అనేది చాలా ఫ్యూచర్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కోర్సు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఎంబీఏకి ఫుల్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మన ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని చేయకూడని సబ్జెక్టులు కూడా ఉంటాయి. అదేంటంటే మనకి కంప్యూటర్ సైన్స్ ఉంటుంది కదా! ఈ కంప్యూటర్ సైన్స్ ఏందంటే మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అనమాట. సో వీటికి సరిగ్గా కంప్యూటర్‌లే ఉండవనమాట ఈ డిపార్ట్‌మెంట్‌లో. సో ఇలాంటి సబ్జెక్టులను మీరు అప్లై చేయకండి. అండ్ ఇవి బయట చేసుకోండి. ప్రైవేట్ కాలేజ్‌లో చాలా బావుంటాయి. భద్రక లాంటి సంథింగ్ వేరే వేరే కాలేజ్‌లలో బావుంటాయన్నమాట. సో నేను క్యాంపస్ స్టూడెంట్‌ని చెప్తున్నాను. ఆలోచించండి. బాగుండదని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అరకొరక నిధులతోటి నడుస్తుందన్నమాట ఆ డిపార్ట్‌మెంట్. అంత బాగోదు. అట్లని ఆ కోర్స్ బాగుండదని కాదు గానీ ఫుల్ ఫ్యూచర్ ఉన్న కోర్సు. కాకపోతే ఇక్కడ చేస్తే ఫ్యూచర్ ఉండదు ఆ కోర్స్‌కి. అండ్ ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉన్న కోర్సులు ఇవన్నీ. కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీ ఫిజిక్స్ అండ్ జియాలజీ, జాగ్రఫీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి కోర్సులు. అండ్ అప్లై చేసుకోండి. ఇకపోతే మనకి డాటా సైన్స్ అనే సబ్జెక్ట్ మనకి ఉస్మానియా యూనివర్సిటీలో చేయకండి. దీన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో చేసుకోండి. ప్రైవేట్ కాలేజ్‌లో చేసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తే దీనికి సరైన ఫ్యాకల్టీ ఉండదు. ఇది చాలా పెద్ద కోర్స్ అనమాట. సో ఓకేనా? సో ఇలాంటివి ఇక్కడ చేసుకొని మీ టైమ్ వేస్ట్ చేసుకోకండి. సో ఇది ఫ్యాక్ట్. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. వినండి. అండ్ ఇకపోతే మనకి సిలబస్ అనమాట. మనం ఎవరు ప్రిపేర్ కావాల్సిన ఎట్లా పడితే మనం ఎవరు
మనం ఎవరం ప్రిపేర్ అవ్వాలన్నా ఎట్లా పడితే అట్లా ప్రిపేర్ అవ్వడానికి ఉండదు. దానికంటే ఒక సిలబస్, దానికంటే ఒక పద్ధతి ఉంటుందనమాట. సో, ఆ సిలబస్ తీసుకొని ప్రిపేర్ అవ్వడమే అనమాట. కొన్నిటికి బుక్స్ ఉండవు మార్కెట్‌లో. బుక్స్ ఉండనప్పుడు ఏం చేయాలంటే దాని సిలబస్ తీసుకొని యూట్యూబ్‌లోనో ప్లస్ ఎక్కడ దానికి సంబంధించిన టాపిక్ జమ చేసుకొని మన దగ్గర భద్రంగా పెట్టుకొని దానికి ఒకటి 2, 3 సార్లు చదవాల్సయితే ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే మనకి ఇప్పుడు ఒక లింగ్విస్టిక్స్ అనే డిపార్ట్‌మెంట్ ఉంది. దీనికి ఎక్కడ బుక్ దొరకదు. బుక్ దొరకనప్పుడు ఏం చేయాలి? ఈ సిలబస్ ఇలా టిక్ చేస్తే మనకు సిలబస్ వస్తదనమాట. ఆ సిలబస్ తీసుకొని చదవాలి. సో, ప్రెజెంట్ అయితే ఇవన్నీ ఓపెన్ అవ్వట్లేవు. ఇంకొక ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ వరకైతే ఓపెన్ అయితాయి. బట్ ఈ సిలబస్ ప్రకారం చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా? ప్లస్ అట్లనే మనకి ఈ బాటనీ ఉంది. బాటనీలో చాలా మంది ఏ బుక్ చదవాలి? ఏం కథ అని అడుగుతారు. జస్ట్ మామూలుగా వీటికి సిలబస్ చూసుకొని ఫస్ట్ మీరు సిలబస్ చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అండ్ మన గూగుల్‌లో కొడితే ఏమైద్దంటే వేరే 2020 ఆ టైప్ ఆఫ్ ఏమంటారు ఆ జమాన్ల ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అప్పటి సిలబస్ వస్తుంది. ఆ సిలబస్ కాకుండా వెరీ అప్‌డేటెడ్ అండ్ 2024 సంబంధించిన సిలబస్ చూసుకొని చదవండి. ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అండ్ అలాగే మనకి అప్లై చేసేటప్పుడు టెస్ట్ జోన్స్ కూడా మీరు ఎట్లా పెట్టుకోవాలంటే, మీకు నియర్ బై ఉన్నవే పెట్టుకోవాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదొచ్చేసి నల్గొండ అనమాట. సో, నేను ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంటి దగ్గర ఉన్నా. సో, నేను ఎగ్జామ్ రాసే టైంకి ఎక్కడ ఉంటానో అక్కడ పెట్టుకోండి. హైదరాబాద్ ఉండేటోళ్ళు హైదరాబాద్ పెట్టుకోండి. మహబూబ్‌నగర్ ఉంటాడు మహబూబ్‌నగర్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఈజీగా పోవడానికి బావుంటుందనమాట. ఆ రోజు టైం వేస్ట్ కాదు. ఆ రోజు మీకు ఒక ఏమంటారు ఆ జర్నీకి 3, 4 అవర్స్ జర్నీ చేస్తే కూడా మీకు అలసిపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ అలసిపోయే ఛాన్సెస్ ఉండి మీరు కొంచెం సిలబస్‌ని నెగ్లిజెన్స్ చేసే అవకాశం ఉంటది. ఆ 4, 5 గంటలు చదువుకున్న బిట్లో ఆ 4, 5 గంటలు చదువుకున్న సమయంలో కనీసం ఓ 4 బిట్లు రావచ్చు. వచ్చినాయనుకోండి మీ లక్. సో, అట్లా దూరం పెట్టుకోకండి. సో, మీరెక్కడైతే ఉంటారో అదే అక్కడే అప్లై చేసుకోండి. అండ్ ఎట్లెట్లా అప్లై చేసుకోవాలనేది కూడా నేను వీడియో పెడతాను. అండ్ చూడండి. అండ్ మన ఛానెల్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి పెడతాను చూడండి. ఇది నార్మల్ ఇన్‌స్ట్రక్షన్స్ అనమాట. ఎట్లెట్లా అప్లై చేయాలి, ఏం కథ అండ్ కండిషన్స్ అవన్నీ ఉంటాయి. అవసరం లేదు ఇదంతా. పెద్ద యూజ్ ఏమి ఉండదు ఇది. మనం చెప్పేవి ఇక్కడ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ యూనివర్సిటీలు అనమాట. మీ టాప్ ప్రయారిటీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉండాలి. ఈ ఈ కాకతీయ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్, డిచ్‌పల్లి అండ్ ఇది మహాత్మా గాంధీ, చర్లపల్లి, నల్గొండ, పాలమూరు ఇది అవసరం లేదు. శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్ అండ్ జేఎన్‌టీయూ ఇవి వేరే పెట్టుకోవాలన్నమాట. జేఎన్‌టీయూ అనేసి ఇది ఎంబీఏకి అలాంటి దానికి ఇది పెట్టుకోవాలన్నమాట. సో, ఇదొచ్చేసి మహిళా విశ్వవిద్యాలయం. సో, ఓన్లీ నాకు అబ్బాయిలు పడరు వాళ్ళు ఇలా అనుకోని ఇది పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు కొందరు ఎట్లుంటారంటే అబ్బాయిలంటే పడనోళ్ళు కూడా ఉంటారు. సో, వారికి యూనివర్సిటీ కూడా అంత పడకపోతే ఏవంటే ఉస్మానియా లాంటి యూనివర్సిటీ నచ్చకపోతే ఇక్కడ చూసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు టాప్ ర్యాంక్ రాకపోతే మీరు వద్దన్న ఇవి యూనివర్సిటీలొస్తాయి. ఖచ్చితంగా టాప్‌లోనే ఉండేటట్టు మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ మంచిది మీకోసం పెడతాను. అండ్ చూడండి మన యూట్యూబ్ ఛానెల్‌లో మంచి మంచి వీడియోస్ అయితే ఆల్రెడీ చేశాను. అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఒక 5 నిమిషాల వీడియో చూసినంత మాత్రాన మీ టైం ఏం కిల్ కాదు. ఓకేనా? సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థాంక్ యూ.